హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో బర్త్డేస్కి, స్పెషల్ ఒకేషన్స్కి జస్ట్ 3 ఇంగ్రీడియంట్స్తో చేసుకునే క్యారమెల్ పుడింగ్ రెసిపీని ఈరోజు చేసి చూపించబోతున్నాను. మరి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని 6 టీ స్పూన్స్ షుగర్ వేసుకోవాలి. అలానే 3 to 4 టీ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ షుగర్ని పూర్తిగా కరిగించుకోవాలి. క్యారమెల్ ప్రిపేర్ చేసే టైంలో ఎప్పుడూ కూడా షుగర్ని మాడనివ్వకూడదు. జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు మాత్రమే కరిగించుకోవాలి, లేదంటే కేక్ పూర్తిగా చేదొచ్చేస్తుంది. కాబట్టి మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని క్యారమెల్ ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా లైట్ గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే టైంలో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వలన షుగర్ తిరిగి గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని ఏ బౌల్లో అయితే పుడ్డింగ్ ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నామో ఆ బౌల్లోకి క్యారమెల్ని యాడ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా షుగర్ సిరప్ బౌల్కి స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని 750 ml మిల్క్ యాడ్ చేసుకోవాలి. అలానే 6 టీ స్పూన్ షుగర్ కూడా యాడ్ చేసుకొని షుగర్ కరిగే వరకు కలుపుకోవాలి. ఇలా పాలను ఒకవైపు మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకొని హీట్ చేస్తూనే మరొక వైపు ఒక గిన్నెలో 3 టీ స్పూన్స్ పాలను తీసుకొని అందులో 4 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పాలను బాగా హీట్ చేసిన తర్వాత కలిపి పెట్టుకున్న పాలను వేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుతూ పుడ్డింగ్ ప్రిపేర్ చేసుకుందాం. కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసాం కాబట్టి పాలు చిక్కబడటం స్టార్ట్ అవుతాయి. ఈ విధంగా లో ఫ్లేమ్లో మాత్రమే ఓపిక్గా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఈ పుడింగ్ పూర్తిగా చిక్కబడటానికి 6 to 7 minutes పడుతుంది. ఈ విధంగా కంటిన్యూగా కలపకపోతే అడుగంటి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్గా లేకపోతే కస్టర్డ్ పౌడర్ ప్లేస్లో కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకున్నాను. మీకు ఏ ఫ్లేవర్ కావాలి అనుకుంటే ఆ ఫ్లేవర్ యాడ్ చేసుకోవచ్చు. వీడియోలో చూపిస్తున్న విధంగా క్రీమీగా చిక్కపట్టడానికి నాకు 8 minutes టైం పట్టింది. ఇక స్టవ్ ఆఫ్ చేసి ఏ బౌల్లో అయితే షుగర్ సిరప్ యాడ్ చేసి పెట్టుకున్నామో అదే బౌల్లోకి ఈ పుడింగ్ని యాడ్ చేసుకోవాలి. ఒకసారి పైన మొత్తం సమానంగా అనుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా రూమ్ టెంపరేచర్కి వచ్చాక ఒక మూత పెట్టుకొని 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 4 hours తర్వాత ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసి ఒక ప్లేట్ని బౌల్ పైన బోర్లించి ఈ విధంగా రివర్స్ చేసుకోవాలి. ఇక కట్ చేసుకొని తినేసేయచ్చు. చిన్నపిల్లలు కూడా ఈ రెసిపీని చేసేంత ఈజీగా ఉంది కదా. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీరు కూడా ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ని నాతో కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. ఇలాంటి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.